జ్ఞానేశ్వరి అదృశ్యమైన తర్వాత కుటుంబ పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత అది ఇంటికి తిరిగి రావడంతో పోలీసులు కుక్క కదలికలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ కీలక ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. అయితే అనారోగ్యానికి గురైన ఆ కుక్క చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో దాని మరణంపై పశువైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక ప్రకారం కుక్క డీహైడ్రేషన్ కారణంగానే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. శరీరంలో తీవ్రమైన నీటి కొరత వల్లే మరణం సంభవించినట్లు వెల్లడైంది. అలాగే కుక్కకు విషప్రయోగం జరిగిన ఆనవాళ్లు ఏవీ కనిపించలేదని అధికారులు తెలిపారు. శరీరంపై ఒక్క చిన్న గాయం ఉన్నప్పటికీ అది మరణానికి కారణం కాదని పేర్కొన్నారు. మరోవైపు పూర్తి స్పష్టత కోసం కుక్క విసిరే నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. తుది నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే జ్ఞానేశ్వరి కోసం గాలింపు మాత్రం కొనసాగుతుంది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అడవులు, తోటలు, కాలువలు, చెరువుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. చిన్నారి ఆచూకీ కోసం ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.